హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు నిఫ్టీ మనకి 25,000 మార్క్ ఏదైతే ఉందో అది డే క్యాండిల్, అదేవిధంగా వీక్లీ క్యాండిల్ కూడా లాస్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ క్యాండిల్ మనకి 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. అదేవిధంగా లాస్ట్ మంత్ క్యాండిల్ కూడా 25,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో ఈరోజు ఓవరాల్గా అరౌండ్ 300 పాయింట్స్ మనకి నెట్ టు నెట్ లాస్ అయినట్లు కనిపిస్తుంది. ఆల్ హెవీ వెయిట్స్, ఒక 10 హెవీ వెయిట్స్ ఉంటే అందులో మనం టాప్ నుండి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మొదటి 9 కూడా హెవీ వెయిట్సే. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ. 1 2 3 4 5 6 7 8 9 మొదటి 10లో మనకి 9 హెవీ వెయిట్స్ ఉన్నాయి. సో ఈ 9 హెవీ వెయిట్స్ మేజర్ ఇంపాక్ట్ అయితే ఈరోజు క్రియేట్ అయింది. మొన్న మనం థంబ్నెయిల్ కూడా అదే పెట్టాం, హెవీ వెయిట్స్లో కన్సాలిడేషన్. నెక్స్ట్ హెవీ వెయిట్స్ ఎటువైపు మూవ్ అవుతాయి ఏంటి అని అనేది మనం ఆ రోజు కూడా డిస్కస్ చేసాం, నిన్న కూడా అదే డిస్కస్ చేసాం. సో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్లో ఉన్నట్లు, సో అది ఇన్డెప్త్ ఎనాలిసిస్లో చూద్దాం. సో స్టిల్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నట్లుగానే కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా, ఇంకా ఫర్దర్ ఫాల్ వస్తుందా, వన్ బై వన్ చూద్దాం. సో వీక్లీ, సో ఓవరాల్గా వీక్లీలో మనకు 1.5% లాస్ట్ అయినట్లు కనిపిస్తుంది లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ నుండి ఇప్పటి వరకు కూడా. సో ఈ వీక్ రేంజ్ కూడా మనకి 532 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. నిన్నటికి మనకి 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో లాస్ట్ 4 డేస్లో 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఇవాళ ఒక్కరోజే మనకి మోర్ దాన్ 300 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయింది. సో డైలీలో మనకి ఈరోజు 367 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఆల్ టుగెదర్ ఈ వీక్ మొత్తం కూడా 500 పాయింట్స్ అబవ్ రేంజ్ అయితే క్రియేట్ అయింది. సో 25,333 నుండి మనకి ఈరోజు వచ్చినలో 24,800 లెవెల్. సో మోర్ దాన్ 500 పాయింట్స్, 532 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. అండ్ ఆల్ అబ్జర్వేషన్స్ కూడా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ ఏదైనా ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో లాస్ట్ మంత్ హై 25,268. సో నిన్న ఎనాలిసిస్లో మనం దీని గురించే చెప్పాం. సో నిన్న ఎగ్జాక్ట్లీ 25,275 దగ్గర నుండి మార్కెట్ ఫాల్ వచ్చింది. సో 24,974ని హోల్డ్ చేస్తుందా అని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో 24,974 దగ్గర ఇవాళ మార్కెట్ దాని బిలోనే క్లోజ్ అయ్యింది. అండ్ 24,800 వరకు కూడా చూసాం. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబబిలిటీ నెంబర్ ఈజ్ 24,743. అంటే 750 మనం రౌండ్ ఫిగర్ చేసుకున్నా కానీ 24,750 క్రూషియల్ సపోర్ట్ యాక్చువల్గా. సో ఈరోజు 24,852 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్ 24,743 ఉంది. ఒకవేళ మండే ఈ లెవెల్, ఈ ఫోర్స్ ఏదైతే ఈరోజు జరిగిందో అది ఎక్స్టెండ్ అయినా కానీ క్లోజింగ్ టైంకి 24,743 పైన క్లోజ్ అయితేనే మనకి అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అదర్వైజ్ మనకి ఇక్కడ ఫర్దర్ ఫాల్ టిల్ 24,400 వరకు కూడా 24,330 దగ్గరే నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ రేపు మండే ఈ లెవెల్ హోల్డ్ అవ్వలేకపోతే మాత్రం 24,743 ద నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 24,743. సో ఈ లెవెల్ కానీ హోల్డ్ చేయలేకపోతే మాత్రం 24,330 దగ్గరే మళ్ళీ మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ వీక్లీ డేటాని మనకి వీక్లీ డేటా ఈరోజుతో అయిపోయింది. 24,883, 24,984 ఇది సపోర్ట్ అనుకున్నాం. ఇవాళ సపోర్ట్కి బిలోనే క్లోజ్ అయింది. సో ఎనీహౌ మనకి మండేకి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ వీక్లీ డేటా వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ 24,743ని క్లియర్గా వాచ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మేజర్ పివట్ పాయింట్స్లో ఇక్కడ 24,799 ఇవాళ మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. సో 24,800 ఈజ్ ది మంత్లీ పివట్ పాయింట్. సో ఇవాళ ఎగ్జాక్ట్లీ మంత్లీ పివట్ పాయింట్ దగ్గరే మార్కెట్ టచ్ అయింది 24,800 మార్క్. సో చాలా క్రూషియల్ లెవెల్ ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ 24,743 అండ్ 24,800. సో ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్రకారం కానివ్వండి, ఇక్కడ మెయిన్ పివట్ పాయింట్స్ మంత్లీ పరంగా ఈ రెండింటి పరంగా మనకి
24,800 అండ్ 24,743 ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఒకవేళ మండే ఈ లెవెల్కి బిలో కానీ ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కానీ ఒక 1 అవర్ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్లో కొంత వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ. అందుకే ఒక ఇంపార్టెంట్ జంక్షన్లో మార్కెట్ ఆగినట్లు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ 50,576. ఈరోజు ఫామ్ అయిన రేంజ్ 932 పాయింట్స్, అబౌట్ 950 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. ఈ రోజులో 50,447. సో లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో ఆ లాస్ట్ వీక్ లోకి బిలోనే క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ 51,000 దగ్గర మార్కెట్లో ఒక సపోర్ట్ చూసాం. బట్ ఇవాళ అయితే 51,000 మార్క్ని అయితే డెసిసివ్లీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయటమే కాదు, వీక్లీ క్యాండిల్ ఆ లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. ఇవాళ 51,400 నిన్నటి వరకు కూడా మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ ట్యూస్డే వెన్స్డే ఈ లెవెల్ దగ్గర హోల్డ్ అయింది. ఇవాళ మంత్లీలో ఉన్న 61.8 లెవెల్ 51,000 లెవెల్ ఈ లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది. ఇవాళ 50,576. అంటే ఇక్కడ ఏదైతే 50% మార్క్ ఉందో ఆ మార్క్ బిలోనే క్లోజ్ అయింది. 38.2 ఈజ్ ద నెక్స్ట్ గోల్డెన్ రేషియో నంబర్ 50,500 లెవెల్. సో ఇవాళ 50,500 ఇంట్రాడేలో బ్రేక్ అయినప్పటికీ క్లోజింగ్ మాత్రం 50,500 లెవెల్ అబోవే క్లోజ్ అయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. 38.2%. సో 50,500 మార్క్ ఈరోజు దీనిపైనే క్లోజ్ అయింది. మండే మనం మోస్ట్ కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన నంబర్ 50,500 లెవెల్స్. అండ్ ఇక్కడ మెయిన్ పివట్ పాయింట్స్కి వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఇంపార్టెంట్ సిపిఆర్స్ మంత్లీ సిపిఆర్స్ ఉన్నాయో మార్కెట్ ఈరోజు వాటికి బిలోనే క్లోజ్ అయింది. 50,765 దానికి బిలోనే క్లోజ్ అయింది. ఇక మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి 50,000 మార్క్ దగ్గర. సో 49,600 నుండి 50,044. సో చాలా ఇంపార్టెంట్ మంత్లీ సపోర్ట్ ఇది బ్యాంక్స్కి. సో బ్యాంక్స్ ఇంకొక 400 పాయింట్స్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉన్న ఇక్కడ మాత్రం 50,044 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ కూడా ఈరోజు అరౌండ్ 1% ఫాల్ చూసాం. 42,300 దగ్గర క్లోజ్ అయింది. సో 42,300 అనేది మనకి 100% మార్క్కి బిలోనే క్లోజ్ అయింది. నిన్న అలాగే క్లోజ్ అయింది, ఇవాళ కూడా అలాగే క్లోజ్ అయింది. 41,825 నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఫర్ ఐటీ. సో ఇక్కడ కూడా మనకి 39,440 అండ్ 41,980 42,000 దగ్గర అయితే క్లియర్ సపోర్ట్ అయితే ఐటీకి కనిపిస్తుంది. సో ఐటీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ మనం ఒకసారి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ పర్సంటేజెస్ కంపేర్ చేస్తే మాత్రం ఐటీ కొంత బెటర్గా క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. అబౌవ్ 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో నిఫ్టీ 61.8 అబౌవ్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 38.2 అబౌవ్ క్లోజ్ అయింది. అదేవిధంగా ఐటీ 78.6 అబౌవ్ క్లోజ్ అయింది లాస్ట్ మంత్స్ రేంజ్తో కంపేర్ చేస్తే. ఇక ఇండెక్స్ మోర్స్కి వద్దాం. సో ఇండెక్స్ మోర్స్లో మనకి మేజర్లీ నిఫ్టీ ప్లస్ చూద్దాం. సో ఇక్కడ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అన్నీ కూడా మార్నింగ్ నుండి డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈవెన్ ఇంక్లూడింగ్ రిలయన్స్. అండ్ వీక్లీ డేటా ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డేటా మనకి. సో మండే ట్యూస్డే అప్ సైడ్ ఇండికేట్ చేసింది క్యాండిల్ అబ్జర్వేషన్స్ యొక్క డైరెక్షన్. వెన్స్డే థర్స్డే న్యూట్రల్లో ఇండికేట్ చేసి వాళ్ళ మార్నింగ్ నుండి కూడా డౌన్వర్డ్ మొమెంటమ్ని అయితే క్యాండిల్ ఇండికేట్ చేసింది, ఎస్పెషల్లీ నిఫ్టీ క్యాండిల్. సో ఇక్కడ వీక్లీ డేటా కూడా 22 అవుట్ ఆఫ్ 22 నెగిటివ్ అబ్జర్వేషన్స్ సక్సీడ్ అయ్యాయి డౌన్ సైడ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 22 అవుట్ ఆఫ్ 22 సక్సీడ్ అయ్యాయి డౌన్ సైడ్. అండ్ ఐటీ 10 అవుట్ ఆఫ్ 22. స్టిల్ ఈరోజు 1% ఫాల్ వచ్చిన ఐటీలో నెట్ టు నెట్ మనకి వీక్లీ నెట్ టు నెట్ చూస్తే అరౌండ్ 1.3% నెగిటివ్లో క్లోజ్ అయింది. రిలయన్స్ ఆల్మోస్ట్ ఈ వీక్లో 3% లాస్ట్ అయ్యింది కంపేర్ట్లీ లాస్ట్ ఫ్రైడేస్ క్లోజ్ టు దిస్ ఫ్రైడేస్ క్లోజ్. సో 3% ఫాల్ వచ్చింది రిలయన్స్లో. ఈ ఒక్కరోజే అరౌండ్ 1.9% ఫాల్ చూసాం రిలయన్స్లో. సో నిన్న ఇవాళ మేజర్ డ్యామేజ్ అని చెప్పొచ్చు రిలయన్స్లో. దాని ఇంపాక్టే మనకి నిఫ్టీలో హెవీగా కనిపిస్తుంది. దానికి తోడు ఇవాళ మనకి బ్యాంక్ నిఫ్టీ యాడ్ అయింది,
ఐటీ కూడా యాడ్ అయ్యింది. సో ఓవరాల్గా ఈ వీక్ పర్సంటేజెస్ మనం జాగ్రత్తగా గమనిస్తే రిలయన్స్ 3% లాస్ట్ అయింది, అదేవిధంగా ఐటీ 1.3% లాస్ట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 1.5% లాస్ట్ అయింది. సో అన్నీ కూడా మోర్ దాన్ 1%. సో 1.5% బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 1.3%, రిలయన్స్ 3% హెవీగా లూజ్ అయ్యి దాని ఇంపాక్ట్ యావరేజ్న 1.5% మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే లాస్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా అరౌండ్ 400 పాయింట్స్ లాస్ట్. సో కంపారిటివ్లీ లాస్ట్ వీక్ క్లోజ్తో మనం అబ్జర్వ్ చేస్తే ఇక నిఫ్టీ ప్లస్లో మన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ డేటా కూడా ఇంపార్టెంట్. సో మంత్లీ ఇంకా న్యూట్రల్లోనే ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డౌన్వర్డ్ మొమెంటం, అదేవిధంగా నిఫ్టీ న్యూట్రల్ అండ్ రిలయన్స్ డౌన్వర్డ్ మొమెంటం. సో బ్యాంక్స్ అండ్ రిలయన్స్ మంత్లీ డేటా కూడా మనకి డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఇంకా ఐటీ మనకి 6 పాజిటివ్ అబ్జర్వేషన్స్ అండ్ 6 నెగిటివ్ అబ్జర్వేషన్స్ ఉంది, అందుకే ఐటీ న్యూట్రల్లో ఉంది. సో ఇక్కడ మంత్లీ కూడా 7 out of 22 నెగిటివ్ అబ్జర్వేషన్స్లో ఉంది. సో మండే, ట్యూస్డేలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ అవుతుందా, లేదా మార్కెట్ హోల్డ్ అవుతుందా, లేదా డౌన్వర్డ్ మొమెంటంలోకి ఎంటర్ అవుతుందా అని. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీలో నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉంది. సో అన్నీ కూడా అప్వర్డ్ యారోస్ ఇండికేట్ చేస్తున్నాయి. ఈవెన్ ఐటీ కూడా అప్వర్డ్ యారోస్. అండ్ రిలయన్స్ మనకి కొంత షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ వీక్గా ఉంది, లాంగ్ టర్మ్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇక నిఫ్టీ 10. సో ఏవైతే మనం టాప్ 10 హెవీ వెయిట్స్ గురించి మాట్లాడుకుంటున్నామో విత్ సింగిల్ గ్లాన్స్. సో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తుంది డైలీ. సో ఇక్కడ మనకి నిఫ్టీ క్యాండిల్, అదేవిధంగా ఇక్కడ ఓవరాల్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇక్కడ 10 కౌంటర్స్ ఉన్నాయి మనకి టాప్ 10 హెవీ వెయిట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా. సో ఈ 10లో మనకి ఎన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి, ఎన్ని డిక్లైన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ మన అబ్జర్వేషన్స్. సో ఎవ్రీ సెకండ్ మనకు అల్గోరిథం రన్ అవుతూ ఉంది. ఇక 10 out of 10 మార్నింగ్ నుంచి కూడా నెగిటివిటీని ఇండికేట్ చేశాయి. ఏ ఒక్క కౌంటర్ కూడా అప్ సైడ్ కానీ కనీసం న్యూట్రల్లో కానీ లేదు. దాని ఇంపాక్టే మనకి ఈరోజు అరౌండ్ 300 పాయింట్స్ లాస్ట్ అయింది. అదేవిధంగా వీక్లీ కూడా మనకి 8 out of 10. సో వీక్ కూడా కొంత వీక్నెస్తో క్లోజ్ అయినట్లే చెప్పచ్చు. సో నిఫ్టీ డౌన్వర్డ్ మొమెంటం మార్నింగ్ నుంచి ఇండికేట్ చేస్తుంది, మండే, ట్యూస్డే అప్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది, వెన్స్డే అండ్ థర్స్డే న్యూట్రల్, అండ్ ఈరోజు కంప్లీట్గా డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. సో 8 out of 10 మనకి నెగిటివ్ చూపిస్తే 2 out of 10 న్యూట్రల్లో చూపిస్తుంది వీక్లీ డేటా ప్రకారం. ఆ రెండేంటో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ ఒక రకంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దగా మనకి ఫాల్ లేదని చెప్పొచ్చు, న్యూట్రల్లోనే క్లోజ్ అయ్యింది. అండ్ ఐటీసీ ఈ వీక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ ఈరోజు మేజర్గా అయితే అరౌండ్ 1.86% లాస్ అయింది. సో దాని ఇంపాక్ట్ ఇవాళ మనకి ఐటీసీ నిఫ్టీ మీద కొంత ఇంపాక్ట్ అయింది. బట్ ఓవరాల్గా అయితే మనకి యాజ్ పర్ వీక్లీ డేటా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ కొంత తక్కువ ఫాల్ అండ్ కొంత న్యూట్రల్ జోన్లో క్లోజ్ అయినాయి. అవి రెండు తప్ప మిగతా 8 కూడా రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ అన్నీ కూడా డౌన్వర్డ్ని క్రియేట్ చేసేసాయి. చూద్దాం ఫ్రెష్ డేటా మనకి నెక్స్ట్ వీక్ డేటా ఫ్రెష్గా చూద్దాం. బట్ మంత్లీ డేటా మోస్ట్ ఇంపార్టెంట్. సో 1 వీక్ కంప్లీట్ అయినట్టు సెప్టెంబర్ మంత్లో. సో 1 వీక్ డేటా ప్రకారం ఇంకా మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ జాగ్రత్తగా గమనించినా కానీ అడ్వాన్స్ సైడ్ అయితే ఏమీ లేదు, డిక్లైన్ సైడ్ మాత్రం 3 ఉన్నాయి. సో 10లో మనకి 3 డిక్లైన్స్ ఇండికేట్ చేస్తున్నాయి, 7 మాత్రం ఇంకా న్యూట్రల్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ చాలా క్రూషియల్ అవుతుంది మార్కెట్కి. మార్కెట్ ఈ లెవెల్లో హోల్డ్ అవుతుందా, ఇక్కడ నుండి అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుందా, లేదా డౌన్వర్డ్ మొమెంటంకి వస్తుంది అనేది నెక్స్ట్ వీక్ మనకు అర్థమవుతుంది. సో నిఫ్టీ కూడా క్యాండిల్ మనకి 7 out of 22 మాత్రమే నెగిటివ్ పాస్ అయ్యాయి, 2 out of 22 ఇంకా పాజిటివ్లోనే ఉన్నాయి. సో ఎందుకే మనకి ఇక్కడ క్యాండిల్ న్యూట్రల్లోనే కనిపిస్తుంది. నిఫ్టీ ఓవరాల్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్లో ఉంది, అండ్ ఐటీసీ న్యూట్రల్లోనే ఉంది, టీసీఎస్ న్యూట్రల్లోనే ఉంది, భారతీ ఎయిర్టెల్ న్యూట్రల్లోనే ఉంది, యాక్సిస్ బ్యాంక్ న్యూట్రల్, ఎస్బీఐ డౌన్ సైడ్. సో ఇక్కడ ఇంకా క్లారిటీ రాలేదు మనకి యాజ్ పర్ మంత్లీ డేటా. సో వీక్లీ డేటా అయితే ఒక ఇంపార్టెంట్ జంక్షన్లో క్లోజ్ అయినట్లుంది. సో మార్కెట్ 25,330 నుండి 24,800 మోర్ దాన్ 500 పాయింట్స్ ఫాల్ చూసాం ఈ వీక్లో, హై నుండి, ఆల్ టైమ్ హై నుండి. సో ఓవరాల్గా మనకి ఇది 25,300లో 500 పాయింట్స్ అంటే నథింగ్ యాక్చువల్గా. సో స్టిల్ 24,000
800 and 24,750 ఈ నిఫ్టీకి మేజర్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అవి హోల్డ్ అవుతుంది అనేది మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ ఓవరాల్గా బ్యాంక్స్ వీక్గానే కనిపిస్తున్నాయి, న్యూట్రల్లోనే ఉన్న ఇయర్లీ డేటాలో కూడా. రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిమైనింగ్ ఆల్ హెవీ వెయిట్స్ పాజిటివ్ సైడే ఇండికేట్ చేస్తున్నాయి. సో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం న్యూట్రల్ ఉంది, అందుకే ఇక్కడ 9 out of 10 అనిపిస్తుంది మనకి. సో 9 అడ్వాన్స్, ఓన్లీ 1 అది కూడా డిక్లైన్ కాదు, న్యూట్రల్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో మనకి 10 హెవీ వెయిట్స్ చూస్తే ఇంట్రాడేలో 9 out of 10 9 డిక్లైన్ సైడ్ ఇండికేట్ చేశాయి. ఓవరాల్ క్యాండిల్ కూడా డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేసింది. ఇక్కడ వీక్లీలో 6 out of 10 6 డిక్లైన్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ 10 3 న్యూట్రల్లో ఉన్నాయి. సో బ్యాంక్ ఓవరాల్ క్యాండిల్ కూడా మనకి మార్నింగ్ నుండి కూడా నెగిటివిటీ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఒక ఏయూ బ్యాంక్ మాత్రమే ఈ వీక్ బెటర్గా పెర్ఫామ్ చేసింది. అవుట్ ఆఫ్ 10 బ్యాంక్స్ మనకి ఏయూ బ్యాంక్ మాత్రమే ఒక పాజిటివ్లో ఉంది. సో ఏయూ బ్యాంక్ కూడా మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మనం ఇంతకుముందు కూడా సజెస్ట్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ ఫాల్ వచ్చిన వాటిలో ఏయూ బ్యాంక్ కూడా ఉంది, అది ఈ వీక్ పెద్దగా అయితే ఫాల్ జరగలేదు. ఇక మంత్లీలో కూడా స్టిల్ న్యూట్రల్లోనే కనిపిస్తూ ఉంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా అయితే డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఇందాక నిఫ్టీ మనకి డౌన్వర్డ్ మొమెంటం ఇంకా ఇండికేట్ చేయలేదు మంత్లీ డేటా ప్రకారం, బట్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ డేటా ప్రకారం డౌన్వర్డ్ మొమెంటం అయితే ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ ఐటీ ఎలా ఉందో చూద్దాం. ఐటీ టాప్ 10 కౌంటర్స్ ఎలా ఉన్నాయి. సో మంత్లీలో న్యూట్రల్లో ఉంది ఐటీ, సో క్యాండిల్ న్యూట్రల్లోనే ఉంది అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ ప్రకారం కూడా న్యూట్రల్లోనే ఉంది. సో బ్యాంక్స్ క్లియర్గా డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఐటీ అండ్ నిఫ్టీ న్యూట్రల్లో ఉంది. అండ్ మిడ్ క్యాప్ కూడా మనకి ఓవరాల్గా ఏదైతే ఈరోజు నిఫ్టీతో పాటు మిడ్ క్యాప్లో కూడా ఒక డౌన్వర్డ్ మొమెంటం చూసాం. అండ్ ఇక్కడ కూడా వీక్లీ కూడా మనకి ఒక డౌన్వర్డ్ మొమెంటం అయితే కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెండు కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ డేటా స్ట్రాంగ్గా ఉన్నాయి. డైలీ, వీక్లీ, మంత్లీ డేటా కొంత నెగిటివ్ టు న్యూట్రల్ జోన్లో ఉన్నాయి. సో ఇక హీట్ మ్యాప్స్ చూద్దాం. సో హీట్ మ్యాప్స్ ఇవాళ వీకెండ్. సో ఈ వీక్ ఏవి టాప్ పెర్ఫార్మర్స్ అండ్ ఏవి పూర్ పెర్ఫార్మర్స్ చూద్దాం. హీరో మోటార్స్ 5% అప్ అయింది, ఏషియన్ పెయింట్ అరౌండ్ 4.7%, బజాజ్ ఫిన్సర్ 4%, టైటాన్ 3%, 3.6% అండ్ ఎస్బీఐ లైఫ్ 2.5% ఈ వీక్లో అప్ అయ్యాయి. అదేవిధంగా ఈ వీక్లో పూర్గా పెర్ఫామ్ చేసిన వాటిలో కోల్ ఇండియా అరౌండ్ 7% లాస్ట్, ఓఎన్జీసీ అరౌండ్ 6.5% లాస్, టాటా మోటార్స్ అరౌండ్ 5.5%, డాక్టర్ రెడ్డీస్ 5% అండ్ ఎన్టీపీసీ 5%. ఇవన్నీ కూడా మనకి ఇయర్లీ డేటాలో కొంత బాగా అప్ మూవ్ అయిన కౌంటర్సే. సో వీక్లీలో మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాం. సో ఇక్కడ ఏది కూడా ఒక్కటి కూడా హెవీ వెయిట్ అయితే లేదు. సో హెవీ వెయిట్స్ కొంత స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి, బట్ డౌన్వర్డ్ మొమెంటంలోకి అయితే హెవీ వెయిట్స్లో ఇంకా ఎంట్రీ రాలేదు. సో ఇక మేజర్ ఇండిసెస్ నిఫ్టీని మనం కీ లెవెల్ కింద ఇందాక చెప్పుకున్నట్లుగా 24,750 to 24,800 అనేది సపోర్ట్. ఒకవేళ మండే కానీ ట్యూస్డే కానీ ఆ లెవెల్కి బిలో కానీ క్లోజ్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్స్ కొంత రివర్స్ ట్రెండ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, డౌన్వర్డ్ మొమెంటం తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. సో 24,750 పైన హోల్డ్ అయినంతకాలం పాజిటివ్ అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది టిల్ 26,000 లెవెల్ వరకు. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.